కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురానికి చేరుకోనున్నారు. కుమరాపురంలోని మినీ గోకులాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలు ప్రారంభించబోతున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. పాత బస్టాండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొనున్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు జరిగాయి. కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురానికి చేరుకోనున్నారు. కుమరాపురంలో మినీ గోకులాన్ని పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలు ప్రారంభించబోతున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. పాత బస్టాండ్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగే సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొనున్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు జరిగాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వర్, పవన్ పర్యటనకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? యామని చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం అయితే మాత్రం ఈ రోజు పర్యటించున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యని చెప్పొచ్చు. ఈ రోజు ఉదయం 7:30కి అయితే మాత్రం ఏదైతే ఉందో మంగళగిరి జనసేన కేంద్ర కార్యాలయం నుంచి అయితే మాత్రం బయలుదేరతారు. ఉదయం 9:30కి అయితే రాజమండ్రి ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి అయితే మాత్రం రోడ్డు మార్గాన్ని ఏదైతే ఉందో రాజానగరం, అదేవిధంగా పెద్దాపురం, సామర్లకోట రోడ్డు మార్గాన్ని అయితే మాత్రం పిఠాపురం రూరల్ కోమరపురం అయితే మాత్రం చేరుకున్నారు. కోమరపురంలో అయితే 12-15 నిమిషాలకి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా గోకులాన్ని అయితే ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఠాపురం రూరల్ కోమరపురం నుంచి ఇదే ప్లేస్ నుంచి అయితే మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం అయితే మాత్రం గోకులాన్ని అయితే మాత్రం ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి మొత్తం ఇప్పటికే అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పొచ్చు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద ఇక మనం చూస్తున్నాం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కేంద్రం కింద అయితే మాత్రం కాకినాడ జిల్లాకి కుమారపురం మండలం పిఠాపురం మినీ గోకులం అయితే మాత్రం 4 పశువులకు సంబంధించింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మరి కొన్ని గంటల్లో అయితే మాత్రం ఈ ప్రారంభోత్సవం అయితే జరుగుతుంది. ఇప్పటికే మొత్తం అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద జిల్లా కలెక్టర్ షణ్మోహన్, అదేవిధంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా వచ్చి మొత్తం కూడా ఇవన్నీ పరిశీలించారు. పవన్ కళ్యాణ్ రాక కోసం ఏవైతే ఉన్నాయో ఏర్పాట్లన్నీ ఇటు బందోబస్తు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఇదే ప్లేస్ నుంచి అయితే మాత్రం ఇక్కడ నుంచే మొత్తం కూడా ఈ గోకులం ఓపెనింగ్ అనంతరం కూడా ఇక్కడ నుంచి ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో మొత్తం గ్యాలరీ ఎగ్జిబిషన్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే పరిశీలిస్తారు. పరిశీలన అనంతరం కూడా మొత్తం కూడా అధికారులు కూడా మొత్తం కూడా అధికారులతో మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. మొత్తమే చూసుకుంటే కనుక మొత్తం మరి కొన్ని గంటల్లో ఇక్కడ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసం ప్రారంభానికి అన్ని ఇక్కడ గోకులం సిద్ధంగా ఉందని చెప్పొచ్చు. మొత్తమే చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ నుంచే 12,500 గోకులాల్ని వర్చువల్గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక్కడ ప్రారంభోత్సవం అనంతరం కూడా పిఠాపురం గవర్నమెంట్ హై స్కూల్ అయితే మాత్రం
భారీ బహిరంగ సభ అయితే మాత్రం ఒకటి ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ అనంతరం కూడా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన సంక్రాంతి పిండి వంటలు అవన్నీ కూడా స్టాల్స్ అన్ని కూడా ఎప్పుడు పరిశీలిస్తారు. అనంతరం కూడా బహిరంగ సభలో పాల్గొని బహిరంగ ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే ఉందో పిఠాపురం రూరల్ కోమరపురం కోమరపురం గ్రామం గోకులం తొలిసారిగా రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారిగా ఏర్పాటు చేసిన కోమరపురం గ్రామం గోకులం. ఇక్కడ కోమరపురం గ్రామ సర్పంచ్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు సార్ మరి కొన్ని గంటల్లో మీ ఊరు రాన్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సార్ మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. మా గ్రామ ప్రజలు మేము కూడా చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. ఆయన పదవి స్వీకరించిన 3 నెలల్లోనే మా గ్రామానికి 60 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇవ్వడం జరిగిందండి. మరి ఇప్పుడు ఈ మినీ గోకులాలు ఈ సంక్రాంతి పల్లి వారోత్సవాల్లో భాగంగా ఉపాధి హామీ పథకం ద్వారా మాకు ఈ మినీ గోకులాలు కూడా 13 గోకులాలు శాంక్షన్ చేయడం జరిగిందండి. ముందు 9 పాస్ అయ్యాయండి, తర్వాత ఇంకో 4 ఇవ్వడం ఉన్నాయి, ప్రాసెస్లో ఉన్నాయండి, ఇస్తున్నారండి. ఇప్పుడు వరకు దోళ్ళని ఏదో అక్కడ చెట్ల కింద తాటాకు పాకల్లోని ఏదో కట్టుకుని చాలా ఇబ్బందులు పడేవారండి. ఇప్పుడు ఈ రకంగా ఈ గోకులాలు అనేవి రావడంతో చాలా ఆనందంగా ప్రజలందరూ కూడా ఇంకా మేము పెట్టుకుంటాం, మాకు ఇంకా తర్వాత వచ్చే టైంలో పెట్టుకుంటాం, ఇంకా చాలామంది ముందుకు రావడం జరుగుతుందండి. అయితే ఆయన తొలిసారిగా మా గ్రామంలోకి అడుగుపెట్టి మా గ్రామంలో ఈ గోకులాన్ని ఓపెన్ చేయడం అనేది మేమంతా కూడా చాలా ఆనందంగా ఎప్పుడు వస్తారని ప్రజలు మేము అంతా ఎదురు చూస్తూ ఉన్నామండి. ఇది మాకు అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. ఇది ప్రస్తుతం చూసుకుంటే కనుక గతంలో పశువు పాకలు లేక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితిని మనం చూసాం. రైతులకి దోమలతో ఇటు ఆవులు గోశాలలో సరైన గోశాల లేక గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలకి గోశాల లేక రైతులు బలైపోయారు. రైతులతో పాటు ఏదైతే ఉన్నాయో పశువులకి సరైన పాకలు అంటే పశువులు ఉండడం కోసం మనం నిత్యం వాడే పాలన పశువులకు సంబంధించిన ఆవుకి సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే దీన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం దీన్ని గుర్తించడం జరిగింది. దీన్ని గుర్తించిన అనంతరం కూడా ఆ ఏపీలో గోశాలలో ఏర్పాటు చేయాలనే మంచి ఆలోచనతో ఈ గోశాలకి గోకులం అనే పేరు పెట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 12,500 గోకులాలు ఒకేసారిగా వర్చువల్గా రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారిగా చెప్పొచ్చు. మనతో పాటు ఈ గోకులం సంబంధించిన గోకులం ఏదైతే ఉందో గోకులం తొలిసారిగా ఏపీలో తొలిసారిగా ఇక్కడ ప్రారంభోత్సవం డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి గోకులం సంబంధించిన ఈ సాలకు సంబంధించిన రైతులు అయితే ఉన్నారు, రైతులతో మాట్లాడదాం. అమ్మా చెప్పండి, మీరు ఈ గోకులం ఈ గోశాలకి మా ఆడపడుచు మీరేనమ్మా? మాదేండి. మరి కొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి అలాగే ప్రారంభించున్నారు, మీరు ఎలా సంతోషమండి, చాలా సంతోషమండి. పవన్ కళ్యాణ్ గారు తొలిసారిగా మీ ఇంటికి మీ గోకులైన చాలా ఇష్టం అండి మా పవన్ కళ్యాణ్ గారు అంటేనే. మా పిల్లలంతా పవన్ కళ్యాణ్ తోనే ఉంటారండి. వచ్చి గతంలో మీరు పాకలు లేక ఇబ్బంది పడేవారండి, చాలా ఇబ్బంది పడ్డారండి, చాలా ఇదిగా ఉండేదండి. అంతా ఇప్పుడు హ్యాపీగా ఉందండి. అందులోనే మా వెదర్ వచ్చి ఓపెనింగ్ అంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. అది పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈ గోకులాన్ని అయితే ప్రారంభిస్తారు. ప్రారంభించిన అనంతరం కూడా గోవుల్ని గోశాలలో అయితే ప్రవేశపెడతారు. మనం చూస్తున్నాం ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ కోసం మొత్తం కూడా అన్ని సిద్ధమయ్యాయని చెప్పొచ్చు. ఈ గోకులం నుంచి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచే ప్రధానంగా ఎక్కడి నుంచే ఓపెన్ కాదు. దీనికి సంబంధించిన రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుంచే తొలి గోకులం అయితే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అయితే మాత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యని చెప్పొచ్చు. దీనికి మనతో పాటు ప్రాజెక్ట్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించవచ్చు. మొత్తానికి ఎన్ని గోకులాలు మేడం, ఎన్ని గోకులాలు ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా? జిల్లాలో మాకు 1005 మేము శాంక్షన్ చేశాము, అందులో 300 కంప్లీట్ అయినాయి. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం అయిన తర్వాత ఏ నియోజకవర్గాల్లో ఆ నియోజకవర్గాలు కన్సర్న్డ్ గౌరవ శాసనసభ్యులు రేపటి నుంచి ఓపెన్ చేస్తారు. అవి ఇవాళ ప్రారంభం మన సారు ఈ షెడ్ ఓపెన్ చేస్తారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఇనాగ్రేషను సార్ తోటి. రేపటి ఉదయం నుంచి ఏ కాన్స్టిట్యున్సీలో ఆ గౌరవ ఎమ్మెల్యేస్ ఆ షెడ్లు ఓపెన్ చేసుకుంటాం. అది 3 days ప్రోగ్రామ్. పల్లె సంబరాలు. ఏ నిధులతో ఈ నిర్మాణాలు చేశారు? ఎంజీఎన్ఆర్ఈఎస్ నిధులండి. 90% ఎంజీఎన్ఆర్ఎస్ నిధులు, 10% బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ తోటి ఈ షెడ్లు నిర్మించడం జరుగుతుంది. ఈ 3 రకాలు ఉంటాయి. ఒకటి 2 క్యాటిల్ షెడ్ ఒకటి, 4 క్యాటిల్ షెడ్ ఒకటి, 6 క్యాటిల్ షెడ్ ఒకటి. 2గా అయితే మనకి 1,25,000.
అలాగే 4 అయితే 1,85,000, అదే 6 అయితే 2,30,000. ఈ రేంజ్లో ఉన్నాయి. మన దగ్గర అన్ని షెడ్లు కూడా అందరూ రైతులు కట్టుకుంటున్నారు. అంటే ఇటువంటి ఆలోచనలు గతంలో ఎప్పుడు రాలేదు. ఎప్పుడు మన పెనడో లేని ఆలోచన తీసుకొచ్చారు. గోవులు కూడా సంరక్షణగా మనకులా ఉండాలని. ఎలా మీ డిపార్ట్మెంట్? అంటే యాక్చువల్గా ఇది చాలా మంచి స్కీమ్ అండి. ఇండివిజువల్ బెనిఫిట్ అనేది కలగజేయడము చాలా ఆనందదాయకంగా. ఇంకోటి అంటే రైతులకి ఈ ఎన్ఆర్ఈజెస్ అనేది ఉపయోగపడాలి, అనుసంధానం చేయాలి అనేటువంటి నినాదం ఈ మధ్యన ఎక్కువ ఉంటుంది. దానికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు వీరందరూ ఒక ప్లాన్ చేసి చక్కగా అందరికి రైతులకి థ్యాంక్ యూ పశువులని కామేశ్వరరావు.